అతను 2500 కోట్లు గెలిచాడు. కాని తను కలలో కూడా కలగనని ఒక ఇంద్రభవనం లాంటి బంగళా కొన్నాడు. చివరికి అందులోని గెస్ట్ బాత్రూంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. 5 సంవత్సరాల తర్వాత ఈరోజు అతను రిపోర్టర్లతో ఇలా అన్నాడు, ఆ రోజు ఆ లాటరీ టిక్కెట్టును చించిపారేసి ఉంటే బాగుండేది. ఈ కథను వినండి. ఈ మధ్యలో ఏం జరిగిందో తెలుసుకుంటే అకస్మాత్తుగా వచ్చిన డబ్బు ఒక మనిషిని ఎలా బలి తీసుకుంటుందో అర్థమవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, తెల్లవారుజామున 4:17 గంటలకు లాటరీ వెబ్సైట్ జనాల తాకిడికి క్రాష్ అయ్యింది. పాలక్కాడులోని ఓ పాత కిరాణా కొట్టులో కొన్న ఒకే ఒక టిక్కెట్టుకు అన్ని నంబర్లు సరిపోయాయి. మన కథానాయకుడు 42 రమేష్ ఓ ఫ్యాక్టరీ కార్మికుడు. అతనికి 2 పిల్లలు, ఇంటి అద్దెకూడా కట్టలేని పరిస్థితి. అలాంటి రమేష్ తన కష్టాలన్నింటికీ ఆ దేవుడే సమాధానం చెప్పాడని అనుకున్నాడు. కాని పాపం అసలు కథ అప్పుడే మొదలయ్యిందని అతనికి తెలియదు. రమేష్ జీవితం నెల జీతంతో గడిచేది. అయినా సరే పక్కింటి వాళ్లకి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండేవాడు. స్నేహితులైతే వాడి దగ్గరున్న చివరి బీరుసీసా కూడా మనకిచ్చి తాగినందుకు థాంక్స్ చెప్పే రకం అని అంటారు. అతను వారానికి ఒకసారి లాటరీ ఆడేవాడు. అవే నంబర్లు వాళ్ల అమ్మ పుట్టినరోజు, అతని పెళ్లిరోజు, అతను తాగుడు మానేసిన రోజు. జాక్పాట్ 2500 కోట్లు దాటడంతో సరదాగా మరో 100 రూపాయలు పెట్టి క్విక్ పిక్ టికెట్టు కొన్నాడు. అనుకోకుండా అదే తగిలింది. మొదట కొన్నది బరువైన బంగారు రోలెక్స్ వాచ్. తరువాత 18 పడక గదుల ఇంద్రభవనం లాంటి బంగళా. అందులో ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఓ రోజు టిఫిన్ సెంటర్లో తనకు ఇష్టమైన ఉల్లిదోస గుర్తుపెట్టుకుని వేసినందుకు అక్కడ పనిచేసే అమ్మాయికి ఓ కొత్త కారును బహుమతిగా ఇచ్చాడు. 6 వారాలపాటు రమేష్ జీవితం స్వర్గంలా అనిపించింది. ప్రతి సమస్యకు డబ్బుతోని సమాధానం. కాని ఆ తరువాత అసలు సమస్య మొదలయింది. డబ్బు అడుగుతూ 47,000 ఉత్తరాలు వచ్చాయి. అతని ఫోన్లో హలో అని టైప్ చేస్తే ఆటో కరెక్ట్లో బ్లాక్ కాలర్ అని వచ్చేది. మొదటి తప్పు, సినిమా తీస్తానంటే తన బాబాయ్ కొడుక్కి ₹1 కోటి వాళ్లు తీసిన సినిమా లాటరీ లక్ష్మి ఫస్ట్ డే ఫస్ట్ షోకే ఫ్లాప్ అయింది. కొన్న 10 టికెట్లు కూడా వాళ్ల కుటుంబ సభ్యులవే. రెండో తప్పు, సొంతంగా విమానం కొన్నాడు. కాని అది ఎగరకపోయినా పైలట్లకు, సిబ్బందికి జీతాలు ఇవ్వాలని గ్రహించలేదు. మూడో తప్పు, ఒక ఫైనాన్స్ గురూజీ చెప్పిన మాటలు విని ఏవో విదేశీ దేవతా విగ్రహాల వ్యాపారంలో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అదొక పెద్ద మోసమని తరువాత తెలిసింది. నాలుగో తప్పు, డబ్బున్న వాళ్లకి సమస్యలుండవు, కేవలం పార్టీలే ఉంటాయి అనుకుని మానసిక సలహాలను పట్టించుకోలేదు. 9 నెలలు గడిచేసరికి రమేష్ ప్రశాంతంగా కూర్చోవడానికి కూడా నిద్రమాత్రలు వేసుకోవాల్సి వచ్చింది. అసలైన దెబ్బ అప్పుడు తగిలింది. అతనికి అత్యంత నమ్మకమైన బిజినెస్ పార్ట్నర్స్ అతను తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఒక్కొక్కరిగా దూరమయ్యారు. నిన్నటి వరకు అతనితో కలిసి కలలు కనిన వాళ్లు ఈరోజు తన పేరు వినగానే వెనక్కి తగ్గిపోతున్నారు. ఒంటరితనం మధ్య రమేష్ తన గది తలుపులు వేసుకుని కూర్చున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ తన విజయాల సమయంలో మాత్రమే దగ్గరయ్యారని, నిజంగా తన కోసం ఎవరూ లేరని గ్రహించాడు. ఆ క్షణంలో జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కాని సమయానికి అతని కొడుకు తలుపులు పగలగొట్టి లోపలికి రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. లాటరీ గెలిచిన 2 ఏళ్లకే రమేష్ కాగితాల మీద దివాళా తీశాడు. మానసికంగా పూర్తిగా కుంగిపోయాడు. తన సొంత జీవితంలోనే తానొక నటుడిగా బతుకుతున్నానని డాక్టర్తో చెప్పాడు. అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. విడాకులతో మిగిలిన ఆ కాస్త డబ్బు కూడా పోయింది. కొన్న బంగళాను సగం ధరకే అమ్మేశాడు. మిగిలింది గోడౌన్లో మూలుగుతున్న నకిలీ విగ్రహాలు. అతని కూతురు అతనికి ఇవ్వకుండా దాచుకున్న ఒక ఉత్తరం, "నువ్వు పేదవాడిగా ఉన్నప్పుడే మాకు ఇష్టం" అని రాసుంది. ఈరోజు రమేష్ ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. పాత శాంట్రో కారు నడుపుతున్నాడు. లాటరీ వ్యసనంతో సర్వం కోల్పోయిన వాళ్లకోసం పనిచేసే ఒక హెల్ప్ లైన్లో ఫోన్లు ఎత్తి మాట్లాడుతున్నాడు. అతను ఆ చించివేసిన టిక్కెట్టును తన పర్సులో ఒక హెచ్చరికలా దాచుకున్నాడు. ఎవరైనా ఫోన్ చేసి లాటరీ గెలిస్తే పడవ కొంటానని చెబితే అతను నవ్వి, "మరి దాన్ని శుభ్రం చేసేదెవరు?" అని అడుగుతాడు. ఇప్పటికీ పుట్టినరోజు బెలూన్లు చూస్తే భయపడతాడు. ఎందుకంటే ఆ రంగులు అతను లాటరీ గెలిచినప్పుడు జరిపిన మొదటి ప్రెస్ మీటును గుర్తుచేస్తాయి.
రమేష్ కథ దురదృష్టం గురించి కాదు, మానసిక గాయాలు మానకముందే వాటిపై డబ్బు పడితే ఏం జరుగుతుందో చెప్పే గుణపాఠం. అకస్మాతుగా వచ్చే సంపద ఆనందాన్నిస్తుంది, కాని జీవితంలో ఒక లక్ష్యం లేకపోతే ఆ పతనం చాలా దారుణంగా ఉంటుంది. అపరాధభావం, ఒంటరితనం, శూన్యత. మనం నేర్చుకోవలసింది ఏంటంటే, పగిలిన గోడకు బంగారు పూత పూయడానికి ముందు ఆ పగుళ్లను బాగుచెయ్యాలి. ఈ కథ మిమ్మల్ని కదిలించినట్లయితే ఇలాంటి మరిన్ని నిజజీవిత కథల కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇప్పుడు చెప్పండి, మీకు లాటరీ తగిలితే మీరు మొదట కొనే భౌతిక వస్తువు కానిది ఏది?